తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలు ఒక పక్కన, అలాగే కుటుంబ నేపథ్యం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు, అండర్స్టాండింగ్ విధానాల్లో ఒకేసారి 4-5 విషయాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే అన్నిటినీ ఒకేసారి మీరు దృష్టి సారించవలసిన పరిస్థితులు రావడం వల్ల కుటుంబ విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ తోటి సిబ్బందితో కూడా ఘర్షణలకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి నిద్రలేమి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాల్లో ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. మీ పై స్థాయి అధికారులతో మీరు ఎక్కువ వారి యొక్క సహాయ సహకారాలు ఆశిస్తున్నప్పుడు కూడా వారిది ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తుల యొక్క సహకార విషయంలో కావచ్చు, మీరు చేసే వృత్తి విషయంలో కావచ్చు, అధిక బాధ్యతలు, శ్రమ, నిద్రలేమి, అనవసరమైన వాటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం బట్టి తద్వారా కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క వాతావరణం కొంత అననుకూలత ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో మీ యొక్క భాగస్వామితో మీరు నిదానంగా చర్చించి సమస్యల్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, వృత్తి విషయాలు కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలిగిన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కావచ్చు, భూ సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క భాతృవర్గం యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు ఉద్వేగంతో కూడినవై ఉంటాయి. మీ సంతానానికి సంబంధించిన అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సంతానపరమైన అభివృద్ధి, స్థిరాస్తుల నేపథ్యం, అలాగే భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా మీ యొక్క రావాల్సిన ఆదాయాలు, అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. కనుక మీకు కొంత ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది.